హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బోర్డ్మాస్ ఆన్లైన్ క్లాసెస్. మై నేమ్ ఈస్ కడ రమేష్. ఈరోజు చాలా ముఖ్యమైన టాపిక్ నేర్చుకుంటున్నాం. టాపిక్ ఈస్ క్యాలెండర్. సో క్యాలెండర్ అనగానే మనకు చాలా గుర్తుకొచ్చేది ఏంటి? ప్రతిరోజు మనం క్యాలెండర్ చూడకుండా ఉండలేము. ఈరోజు ఏంటి డేట్? సో నా బర్త్డే డేట్ ఎప్పుడు వస్తుంది, ఫలానా ఫెస్టివల్ ఎప్పుడు వస్తుంది, వినాయక చతుర్థి ఎప్పుడు వస్తుంది, ఏ చేయాలన్నా మనం క్యాలెండర్ తెలుసుకోవాలి, క్యాలెండర్ చూడాలి. అదే క్యాలెండర్ను మనం సొంతంగా తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది? ఒక 100 సంవత్సరాల క్యాలెండర్ తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది? ఒక 1000 సంవత్సరాల క్యాలెండర్ ఎలా చేసుకుంటే ఎలా ఉంటుంది? ఒక 1,00,000 సంవత్సరాల క్యాలెండర్ కూడా మేము అరచేతిలో చూసుకోవచ్చు. అంత కాన్ఫిడెన్స్ మీకు ఇప్పుడు ఈ టాపిక్ తర్వాత ఏర్పడుతుంది, నేను మీకు గ్యారంటీ. సో కానీ ఈ టాపిక్ నేర్చుకునే ముందు ఈ టాపిక్కి సంబంధించిన పదాలు మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఐదర్ యూఆర్ ఇంగ్లీష్ మీడియం ఆ తెలుగు మీడియం. ఇక్కడ ఏంటంటే టాపిక్ సంబంధించిన పదాలు ఏంటంటే మనకు కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఈ వర్డ్స్ చక్కగా తెలుసుకొని ఫస్ట్ ఓరల్గా చెప్తాను, ఆ తర్వాత ఇక్కడ రాస్తాను. ఒక వారం అంటే 1 వీక్ అనమాట. ఒక 7 రోజులు ఉంటాయి. వారానికి ఎన్ని రోజులు ఉంటాయి? 7 రోజులు ఉంటాయి. ఒక 1 మంత్, ఒక నెలకి ఎన్ని రోజులు ఉంటాయి? 30 or 31 డేస్ ఉంటాయి. ఏ నెలలో 30 రోజులు ఉంటాయి? ఏ నెలలో 31 డేస్ ఉంటాయి. ఒక ఫిబ్రవరి తప్ప మిగతా నెలల 30 కానీ 31 డేస్ కానీ ఉంటాయి. సో ఫిబ్రవరిలో 28 లేదా 29 ఉంటాయి. సో 30 డేస్ ఏమంతలో ఉంటాయంటే 31 డేస్ అంటే మనం ఇలా చిన్నప్పుడు మనం నేర్చుకున్నాము. ఈ ఎత్తు భాగాలు ఉన్నాయన్నింటినీ 31 డేస్ అని, ఈ లోతు భాగాలు ఉన్నాయని 30 డేస్ అని చెప్పుకున్నాం, ఫిబ్రవరి తప్ప. సో జనవరి 31, ఫిబ్రవరి 28 లేదా 29, మార్చ్ 31, ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, జూలై 31. మళ్ళీ తర్వాత ఫస్ట్ ఇక్కడికి రావాలి, ఆగస్ట్ 31. జూలై మరియు ఆగస్ట్ 2 వరుసగా 31 డేస్ వస్తాయి. అది మాత్రం గుర్తుంచుకోవాలి. సెప్టెంబర్ 30, అక్టోబర్ 31, నవంబర్ 30, డిసెంబర్ 31. సో మీకు ఇక్కడ 28 డేస్ ఈ మంత్లో ఫిబ్రవరిలో ఉంటాయి, 29 డేస్ ఉంటాయి. లీప్ సంవత్సరం అని ఒక వర్డ్ తెలుసుకుంటాం. లీప్ సంవత్సరం అంటే ఏంటంటే, సో ఒక సాధారణ సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. దిస్ ఈజ్ ఆర్డినరీ ఇయర్. అదే ఒక లీప్ సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి, 366 డేస్ ఉంటాయి, ఒక రోజు ఎక్స్ట్రా. సో ఇప్పుడు ఈ 366 డేస్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే 365 డేస్ ఉంటాయో ఫిబ్రవరిలో 28 డేస్ ఉంటాయి. లీప్ ఇయర్ అంటే ఏంటి? 366 డేస్ ఎప్పుడైతే ఉంటాయో అందులో ఫిబ్రవరిలో 29 డేస్ ఉంటాయి. లీప్ ఇయర్ అంటే ఒక సంవత్సరము లేదా సంవత్సరంలోని చివరి 2 అంకెలు 4 చేత నిశ్శేషంగా భాగించబడినట్లయితే ఆ సంవత్సరాన్ని లీప్ సంవత్సరం అని అంటాం. 4 చేత నిశ్శేషంగా భాగించబడాలి, అలాంటి సంవత్సరాన్ని మనం లీప్ సంవత్సరం అని అంటాము. సో సెంచరీ లీప్ ఇయర్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందని మీకు ఇక్కడ చేస్తాం. ఒకవేళ సంవత్సరం చివరిలో 2 సున్నాలు ఉన్నట్లయితే అది 400 చేత భాగించబడాలి అని చెప్పుకుంటాం అనమాట. అప్పుడు అది శతాబ్దపు లీప్ సంవత్సరం అని అంటారు. సో లేకుంటే 2 సున్నాలు ఉంటే 100, 200, 300, 500, 600, 700, 800, 900 అన్నీ కూడా 4 చేత భాగించబడతాయి. అవన్నీ కూడా శతాబ్దపు లీప్ సంవత్సరాలు కావు. కానీ 400, 800, 1200, 1600, 2000, 2400 ఇట్లా 400 చేత భాగించబడే సంవత్సరాలన్నింటినీ శతాబ్దపు లీపు సంవత్సరాలు అంటాము. ఇందులో ఇంకా ముఖ్యమైన తెలియాల్సిన పాయింట్ ఏంటంటే ఆడ్ డేస్. ఆడ్ డేస్ అంటే ఏంటంటే వారానికి 7 రోజులు ఉంటాయి కదా, 7 చేత భాగించగా మిగిలినటువంటి రోజులను ఆడ్ డేస్ లేదా అదనపు రోజులు అంటారు. అదనపు రోజులు అంటారు, విషమ దినాలను కూడా అంటారు. కానీ దానికంటే పదం మంచి పదం అదనపు రోజులు అనడం మంచిది. ఇంగ్లీష్లో అయితే ఆడ్ డేస్ అంటారు. ఓకేనా? సో ఈ విధంగా మనం అన్ని డీటెయిల్గా రాసి ఒక 100 సంవత్సరాలలో 5 ఆడ్ డేస్ ఉంటాయి, 200 సంవత్సరాలలో 3 ఆడ్ డేస్ ఉంటాయి, 300 సంవత్సరాలలో 1 ఆడ్ డే ఉంటుంది, 400 సంవత్సరాల్లో 0 ఆడ్ డేస్ ఉంటాయి, 500 సంవత్సరాల్లో మళ్ళీ 5 ఆడ్ డేస్ ఉంటాయి. ఎందుకు ఉంటాయి అనేది ఇక్కడ క్లియర్గా రాసి ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే, రైట్, లెట్ us స్టార్ట్ నౌ. ఒక వారానికి 7 రోజులు ఉంటాయి. ఇది మనకు అందరికి తెలుసు, కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసు. ఇది ఇంపార్టెంట్ అనేది రాస్తున్నాను. నెక్స్ట్, ఒక నెలకి 30 లేదా 31 రోజులు ఉంటాయి. 30 లేదా 31. సో ఫిబ్రవరి తప్ప, ఇక్కడ నోట్ అని రాసుకుంటాను, నోట్ లేదా ఫిబ్రవరి తప్ప అని ఇక్కడ రాస్తా. ఫిబ్రవరి తప్ప అంటే ఇక్కడ మనం ఫిబ్రవరి తప్ప అన్నప్పుడు మనకు ఎక్సెప్ట్ ఫిబ్రవరి మిగతా అన్ని ఉంటాయి అన్నమాట. సో ఒక సాధారణ సంవత్సరానికి
సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. ఒక సాధారణ సంవత్సరానికి 325 రోజులు ఉంటాయి. ఒక సాధారణ సంవత్సరంలో 365 మనము 7 చేత భాగిస్తే, సో 7 5 35, 7 2 14, ఒకటి మిగులుతుంది. అంటే మనం 365 మనం 7 చేత భాగిస్తున్నాం. అంటే ఒక వారానికి 7 రోజులు కాబట్టి 7 చేత భాగిస్తున్నాం అని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనకు 52 ఒకటి వచ్చింది. అంటే సో 52 పూర్ణాంకం 1/7 రాసిన. ఇది చాలా క్లియర్గా ఉండడం కోసం రాసిన. అంటే 52 వారాలు ప్లస్ ఒక ఆడ్ డే, ఒక అదనపు రోజు అని అర్థం. అదనపు రోజు అంటే దీని యొక్క అర్థం ఏంటిది అని మనం చూసుకుంటాం. అంటే ఒక సాధారణ సంవత్సరము సోమవారంతో స్టార్ట్ అయింది అనుకుందాం. సోమవారంతో స్టార్ట్ అయితే ఈ సంవత్సరంలో ఇప్పుడు 1993 జనవరి 1 నాడు 1వ తారీఖు నాడు సోమవారం అనుకుందాం. అప్పుడు 1994 జనవరి 1వ తారీఖు నాడు ఏమైతే మనకు మంగళవారం వస్తుంది. ఎందుకు మంగళవారం వచ్చింది మనకంటే ఇక్కడ 365 రోజులు అండి. సోమవారం 52 సోమవారాలు అయిపోతాయి. అయిపోగా ఒక ఎక్స్ట్రా రోజు వచ్చింది కాబట్టి నెక్స్ట్ డే ఉంటే మనకు మంగళవారం ఉంటుంది. సో కాబట్టి అల్టిమేట్ ఆన్సర్ ఇస్ మంగళవారము అని అర్థం. కాబట్టి ఇక్కడ మనకు ఒక సాధారణ సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. ఒక సాధారణ సంవత్సరంలో 52 వారాలు, ఒక అదనపు రోజు ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఒక లీప్ సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి. ఒక లీప్ సంవత్సరం ఎన్ని రోజులు ఉంటాయి? 366 డేస్ ఉంటాయి. 366 రోజులు ఉంటాయి. సో లీప్ సంవత్సరంలో 366/7 సేమ్ దానిలాగానే చేస్తే 7 5 35, 7 2 14, ఇది 2 కాబట్టి ఈ రెండు ఏమంటామంటే మనము సో లీప్ సంవత్సరంలో 52 వారాలు ప్లస్ 2 అదనపు రోజులు. సో ఇక్కడ ఒక లీప్ సంవత్సరంలో 52 వారాలు అంటే మనం ఎగ్జాంపుల్ 1996 తీసుకున్నాం. జనవరి సో మనకు 1వ తారీఖు నాడు సో సోమవారం అనుకుందాం. అప్పుడు మనకు 1997 జనవరి 1వ తారీఖు నాడు మనకు మంగళవారం రావాలి యాక్చువల్గా, కానీ బుధవారం వస్తుంది. ఎందుకు వస్తుంది బుధవారం అంటే 2 రోజులు జంప్ అవుతుంది. ఆ విషయం మనం గమనించాలి. సో కాబట్టి ఇక్కడ లీప్ సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి. లీప్ సంవత్సరంలో 52 వారాలు, 2 అదనపు రోజులు. అంటే మనకు ఏ సంవత్సరంలో సోమవారం స్టార్ట్ అయితే మంగళవారం కాకుండా బుధవారం వస్తుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో ఇక్కడ లీప్ సంవత్సరం అంటే ఏంటిది? నోట్ ఒక సంవత్సరంలోని చివరి రెండు అంకెలు 4 చేత నిశ్శేషంగా భాగించబడినట్లయితే అది లీప్ సంవత్సరం అవుతుంది. సో ఒక సంవత్సరము 4 చేత అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 1996 తీసుకున్నా. ఈ 96 సంవత్సరం 4 చేత పోతుంది అంటే ఈ 2 డిజిట్లు చూసుకోవాలి. 4 గంటల మీద 4 16 పోయింది కాబట్టి ఇది లీప్ సంవత్సరం. నేను ఇప్పుడు 1994 తీసుకుంటా.
ఈ 1994 అని నేను చూడగానే 4 పోతుంది అనిపిస్తుంది, కానీ అది లీప్ సంవత్సరం కాదు. ఎందుకు కాదు? ఇప్పుడు 94 మనం 4 చేత భాగిస్తే 4 × 8 14 అనేది 4తో పోదు, కాబట్టి నిశ్శేషంగా భాగించబడదు, కాబట్టి అది లీప్ సంవత్సరం కాదు. అదే 1992 సంవత్సరం తీసుకుందాం. ఇప్పుడు 1992 సంవత్సరం తీసుకుంటే ఇది లీప్ సంవత్సరం అవుతుంది, ఎందుకంటే 4 × 8 412. ఇక్కడ లీప్ సంవత్సరాన్ని గుర్తించేటప్పుడు చిత్తా భయపడాల్సిన అవసరం లేదండి. 4 చేత లాస్ట్ డిజిట్స్, ఈ 2 చివరి సంఖ్యలు అంటే మొత్తము 4 చేత భాగించబడినట్లయితే ఆ సంఖ్య లీప్ సంవత్సరం అవుతుంది. లీప్ సంవత్సరంలో 29 రోజులు ఉంటాయి ఫిబ్రవరి నెలలో. లీప్ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉంటాయి. సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 28 రోజులు ఉంటాయి. అంతే డిఫరెన్స్, మిగతా అన్ని సేమ్ 30, 31. మీకు ఇంతకు చెప్పాను కదా, ఐఎల్ఏ ఫిగర్ పెట్టుకుని అలాగే చూసుకోవాలి. ఇప్పుడు వరకు మనకు తెలిసింది ఏంటి? ఒక పాయింట్ నెంబర్ 1 అనుకుందాము. 2, 3, 4, ఇక్కడ 5, ఇక్కడ 6, 7. ఇక్కడ పైన తీసుకుంటే 52, ఇక్కడ 7. ఇక్కడ మనం చూసుకుంటే 52 వారాలు ఒక అదనపు రోజు. ఓకే, 5, దిస్ ఈజ్ 6, దిస్ ఈజ్ 7, దిస్ ఈజ్ 8. ఓకే, సో మనకి ఇక్కడ లీప్ సంవత్సరం అంటే ఏంటో తెలుసుకుందాం. నెక్స్ట్ మనం పాయింట్ నెంబర్ 9 నేర్చుకుందాం. ఒక 100 సంవత్సరాలలో 5 అదనపు రోజులు, ఆడ్ డేస్ అంటాం ఇంగ్లీష్లో. ఆడ్ డేస్, అదనపు రోజులు ఉంటాయి. అదనపు రోజులు ఉంటాయి. ఒక 100 సంవత్సరాలలో 5 అదనపు రోజులు ఉంటాయి. 5 ఎందుకు ఉంటాయి అనేది నేను డీటెయిల్గా రాపిస్తా, ఒక సెకండ్ ఆగి. నెక్స్ట్ మనము 200 సంవత్సరాలలో 3 ఆడ్ డేస్ ఉంటాయి. 200 సంవత్సరాలు 3 ఆడ్ డేస్ ఉంటాయి. 200 సంవత్సరం 3 ఆడ్ డేస్ ఎందుకు ఉంటాయి, ఎట్లుంటాయి అంటే 100కి ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఇప్పుడు నేను 200 అనగానే 2 × 5 10, 10/7. ఇగో 7 1 7 = 3. నచ్చిన 3. ఈ విధంగా మనము 100 సంవత్సరాలలో 5 ఆడ్ డేస్ ఉంటాయి అన్నప్పుడు 200 సంవత్సరాలకు ఎన్ని వస్తున్నాయి? 10 ఉంటాయి యాక్చువల్గా. ఆ 10ని మళ్ళీ 7 చేత భాగిస్తే మళ్ళీ 7 1 7 పోగా 3 మిగులుతుంది. అదే రిమైండర్ అంటాం, శేషం అంటాం. కాబట్టి 3 ఆడ్ డేస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకు 300 సంవత్సరాలలో 300 సంవత్సరాలలో ఒక ఆడ్ డే ఉంటుంది. ఒక ఆడ్ డే ఉంటాయి. సో 300 సంవత్సరాల్లో ఒక ఆడ్ డే ఉంటుంది అంటే ఏంటి? ఒక అదనపు రోజు ఉంటుంది అని అర్థం. ఎందుకు వచ్చింది అంటే మనం సంవత్సరం 3 × 5 వేసుకుందాం. ఎందుకంటే 100కి 5 ఉంటాయి కదా, 3 అంటే 3 × 5 15 అవుతుంది. ఈ 15 మనం ఏం చేస్తాం? 7తో భాగిస్తాం. అప్పుడు 7 × 14 ఎంత? కనుక 300 సంవత్సరాలలో ఒక ఆడ్ డే ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. ఈ చిన్న పాయింట్స్ మీరు గుర్తుంచుకుంటే చాలా సింపుల్. ఎందుకంటే ఈ పరిజ్ఞానం అనేది మనకు చాలా అవసరము. ఈ లేకపోయినా మీరు ఆన్సర్ రైట్ చేపిస్తారు, రైట్ చేస్తారు, కానీ ఈ నాలెడ్జ్ ఉండడం అనేది చాలా కంపల్సరీ అవసరం. నెక్స్ట్ 400 సంవత్సరాలలో 0 ఆడ్ డేస్ ఉంటాయి. ఏంటిది? 400 సంవత్సరాలలో 0 ఆడ్ డేస్ ఉంటాయి అన్నది. ఎలా ఉంటాయి, ఎందుకు ఉంటాయి అట్లా అంటే, మీరు ఈ 400 సంవత్సరంలో అంటే 4 × 5 = 20 + 1 = 21/7 7 3 21 0 శేషము. అంటే సార్ 4 × 5 ఓకే, 100 సంవత్సరాలకు 5 ఉంటాయి కాబట్టి 4 × 5 20 అన్నారు. +1 ఎందుకు చేశారు? ఇక్కడ +1 ఎందుకు అయింది అంటే
400 సంవత్సరం అనేది శతాబ్దపు లీపు సంవత్సరము. ఏ సంవత్సరంలో అయితే సంవత్సరం చివరన 2 సున్నాలు ఉంటాయో అది 4 చేత కాకుండా 400 చేత భాగించబడితే అది లీపు సంవత్సరం అవుతుంది, శతాబ్దపు లీపు సంవత్సరం అవుతుంది. ప్రతి 400 సంవత్సరాలకు ఒకసారి శతాబ్దపు లీపు సంవత్సరం ఏర్పడుతుంది. 400, 800, 1200. మీకు ఇప్పుడు శతాబ్దపు లీపు సంవత్సరాలు నేను ఇక్కడ రాస్తాను. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి? 400 సంవత్సరాల్లో 0 డేస్ ఉంటాయి. 0 ఎందుకు ఉంటాయంటే 4 × 5 20. ఇది లీప్ సంవత్సరం కాబట్టి ఒకటి ఎక్స్ట్రా కలుపుకున్నాము. 21 అయింది. ఆ 21 7 చేత భాగించినాము. భాగిస్తే 0 డేస్ వచ్చినాయి. కాబట్టి ఈ 400 కాకుండా ఇక నోట్ అని రాస్తాను. నోట్ 400, 800, 1200, సో 1600, 2000, 2400, 2800, ఎట్సెట్రా. ఇట్లా ప్రతి 400 సంవత్సరాలకు ఒకసారి 0 డేస్ ఉంటాయి, ఎట్సెట్రా. 0 డేస్ కలిగి ఉంటాయి. డేస్ ఉంటాయి, 0 అదనపు రోజులు ఉంటాయి. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ ప్రతి 400 సంవత్సరం 400 చేత భాగించబడే ప్రతి సంవత్సరము శతాబ్దపు లీపు సంవత్సరము 0 డేస్ కలిగి ఉంటాయి. ఇందులో డౌట్ పడాల్సిన అవసరం లేదు, ఇది తెలిసి చాలా మంచిది. సో నోట్ సంవత్సరం చివరన సంవత్సరం చివరన 2 సున్నాలు ఉన్నప్పుడు సంవత్సరం చివరన 2 సున్నాలు ఉన్నప్పుడు అది 4 చేత కాకుండా 400 చేత భాగించబడిన అది శతాబ్దపు లీపు సంవత్సరం అవుతుంది. శతాబ్దపు లీపు సంవత్సరం అవుతుంది. ఓకే, మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను. ఇక్కడ శతాబ్దపు లీపు సంవత్సరం అనగా ప్రతి 400 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుంది. ఏ సంవత్సరమైనా 400 చేత భాగించబడితే దాన్ని శతాబ్దపు లీపు సంవత్సరం అంటారు. ఎప్పుడైనా ఆడ్ డేస్ లెక్క పెట్టేటప్పుడు మనము ఏ విధంగా లెక్క పెట్టాలనేది ఈ యొక్క దీని మీదే ఉంటుంది. 1600 సంవత్సరాలు 0 ఆడ్ డేస్, 1700 సంవత్సరాలు అంటాడు. అప్పుడు 1600 సంవత్సరాలు సెపరేట్ చేయాలా, ఒక 100 సంవత్సరాలు సెపరేట్ చేయాలి, మళ్ళీ 5 ఆడ్ డేస్ వస్తాయి. ఇట్లా మనము క్యాలెండర్ చేసేటప్పుడు ఈ యొక్క పరిజ్ఞానం అనేది మనకు కంపల్సరీ ఉండాలా, ఈ నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలా. ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. అన్నాను 100 సంవత్సరాలలో 5 ఆడ్ డేస్ ఉంటాయి అన్నాను. ఎందుకు ఉంటాయో అదొక విషయం క్లియర్గా చెప్పి నేను మీకు ఇప్పుడు టాపిక్ స్టార్ట్ చేస్తాను. మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నా. వారానికి 7 రోజులు ఉంటాయి, ఒక నెలకి 30 లేదా 31 రోజులు ఉంటాయి, ఫిబ్రవరి తప్ప. ఫిబ్రవరి నెలలో 28 లేదా 29 రోజులు ఉంటాయి, మనకు తెలుసు. నెక్స్ట్ ఒక సాధారణ సంవత్సరానికి 365 రోజులు, సాధారణ సంవత్సరంలో 360 అంటే 52 వారాలు, ఒక అదనపు రోజు. సో ఒక లీప్ సంవత్సరంలో 366 రోజులు, లీప్ సంవత్సరంలో 366, 52 వారాలు, ఒక 2 అదనపు రోజులు. నెక్స్ట్ అలాగే లీప్ సంవత్సరంలో 52 వారాలు, 2 అదనపు రోజులు వచ్చినాయి. నోట్ సంవత్సరం చివరిలో 2 అంకెలు 4 చేత నిశేషంగా భాగించబడిన అది లీప్ సంవత్సరం అవుతుంది అని నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏమన్నా 100 సంవత్సరాలు 5 ఆడ్ డేస్ ఉంటాయి, 200 సంవత్సరంలో 3 ఆడ్ డేస్ ఉంటాయి, 300 సంవత్సరంలో 1 ఆడ్ డే ఉంటుంది, 400లలో 0 ఆడ్ డేస్ ఉంటాయి, 400 చేత భాగించబడే అన్ని సంవత్సరాలలో కూడా 0 ఆడ్ డేస్ ఉంటాయి. ఇప్పుడు నేను మీకు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే 100 సంవత్సరాలలో సో 100 సంవత్సరాలలో 5 ఆడ్ డేస్ ఎందుకు ఉంటాయి? అని మనం ఒక క్వశ్చన్ వేసుకుంటే దీనికి ఎక్స్ప్లెనేషన్ మనకు ఆన్సర్ వస్తుంది.
ఎప్పుడైనా కానీ మనం లీప్ సంవత్సరం అనుకున్నప్పుడు అది 4 చేత నిశ్శేషంగా భాగించబడినప్పుడు లీప్ సంవత్సరం అనుకున్నాం. కాక ఈ 100 సంవత్సరాలలో 100/4 25. కానీ 100 సంవత్సరాలలో 24 లీప్ సంవత్సరాలు, 100 సంవత్సరాలలో 76 సాధారణ సంవత్సరాలు ఉంటాయి. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాను, ఎందుకంటే 25 అనుకుంటున్నాం, కానీ ఈ 25 ఎందుకు కాదు అంటే 100వ సంవత్సరం అనేది 2 సున్నాలు కలిగి ఉన్నది చివరన. 100 సంవత్సరం 2 సున్నాలు కలిగి ఉన్నప్పుడు అది 4 చేత కాకుండా 400 చేత నిశ్శేషంగా భాగించబడాలి. కాబట్టి 100 సంవత్సరాలలో లీప్ సంవత్సరాలు 24 లీప్ సంవత్సరాలను తీసుకోవాలా, 100 సంవత్సరాలలో 76 సాధారణ సంవత్సరాలు. ఒక లీప్ సంవత్సరానికి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? ఒక లీప్ సంవత్సరానికి 4 లీప్ సంవత్సరాలలో 24 లీప్ సంవత్సరాలలో 24 × 2 48. 76 సాధారణ సంవత్సరాలలో 76 × 1 76. మనకు 8 6 14 4 చేత 1 8 124. అంటే 100 సంవత్సరాలలో 124 ఆడ్ డేస్. 124 ఆడ్ డేస్ ఉంటాయి. ఈ 124 ఇప్పుడు 7 కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి 7 చేత మనం భాగిస్తాం. ఇప్పుడు 124ను నేను 7 చేత భాగిస్తే నాకేమట్లా 7 అంటే ఇంకేదో 5 మిగులుతుంది కాబట్టి 54 అవుతుంది. 7 7 49. సో 49 అంటే ఎంత మిగులుతుంది? 5 మిగులుతుంది. కాబట్టి సో 77 119. 119 అంటే 5 మిగులుతుంది. కాబట్టి ఇక్కడ 124 మనము 7 చేత భాగించినప్పుడు 17 పూర్ణాంకం 5/7 వచ్చింది. అంటే 17 సార్లు పోగా 5 ఆడ్ డేస్. ఏమొచ్చింది మనకు? 5 ఆడ్ డేస్ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పాయింట్ ఏంటో, 100 సంవత్సరాలు 5 ఆడ్ డేస్ ఎందుకు ఉంటాయి అంటే ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేసుకుని చూపిస్తాం. ఇదంతా కూడా మీకు జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రమే. సో ఈ సంవత్సరం అంటే ఏంటిది, సాధారణ సంవత్సరం అంటే ఏంటి, లీప్ అంటే ఏంటి అని కూడా ఇంట్రడక్షన్లో మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్లలో ఒక టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4, టైప్ 5 ఇట్లా మనం ఒక 10 రకాల టైప్స్ నేర్చుకుందాం. ఎందుకంటే క్యాలెండర్లో మనకంటే ఎగ్జామ్ ఎవరు ఉండకూడదు, అంత మనం ఆ పైన పర్ఫెక్ట్ నేర్చుకుందాం. సో మీకు ఇది జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్. ఓకే, ఇక్కడ మనము దీని గురించి క్యాలెండర్ గురించి చాలా క్లియర్గా తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం ఈ క్యాలెండర్ యొక్క ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తారు? క్యాలెండర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనకు కోడ్స్ ఉన్నాయి కదా, ఆ కోడ్స్తో చేయాలా, కోడ్స్ లేకుండా చేయాలా? సో కోడ్స్ లేకుండా చేయాలి అని కొందరు అనుకుంటారు, కోడ్స్తో కొందరు చేయాలనుకుంటారు. ఇక్కడ ఆన్సర్ కోడ్స్తో చేయాలి అనేది మీకు ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కోడ్స్తో చేయడమే బెటర్. సో లేదా నాలెడ్జ్ కోసం అంటే కోడ్స్ లేకుండా చేయడం బెటర్. నేను కోడ్స్ లేకుండా అని చెప్పచ్చు. కాకపోతే కోడ్స్తో అయితే మీకు చాలా సింపుల్గా ఆన్సర్స్ వస్తాయి కాబట్టి మీరు బెస్ట్ ఏం లేదు, ఒక మంత్ కోడు, శతాబ్దపు కోడు, తర్వాత వారం కోడ్ 3 గుర్తుంచుకున్నట్టు ఏ క్వశ్చన్కి ఆన్సర్ అని ఫింగర్ టిప్స్ టకా చేయొచ్చు. ఇప్పుడు మనము ఈ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం మన యొక్క కోర్స్ ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు నేర్చుకుందాం.